సుదీర్ఘకాలంగా దేశానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేవలం 4 రాష్ట్రాలకే పరిమితమైంది. అంతేకాదు పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాత్ర నామమాత్రంగానే మిగిలిపోయింది. అనేక రాష్ట్రాల్లో బీజేపీకి అక్కడ ప్రాంతీయ పార్టీలే ప్రత్యామ్నాయంగా మారాయి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలే ప్రధాన కారణమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే ఈ విషయాన్ని కొంతమంది కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవటం లేదు. తాజాగా బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమైనా కాంగ్రెస్లో ఆత్మ పరిశీలన కొరబడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. అయితే అనేక కారణాలతో ప్రస్తుతం కాంగ్రెస్ పతనావస్థలో ఉంది. దేశంలో కేవలం 4 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలున్నాయి. అవి హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కేరళం, కర్ణాటక. అంతేకాదు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి నామమాత్రమైంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ పాత్ర నామమాత్రంగా మిగిలింది. అంతేకాదు అనేక రాష్ట్రాల్లో బీజేపీకి అక్కడి ప్రాంతీయ పార్టీలే ప్రత్యామ్నాయంగా మారాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తరిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని చందంగా మారింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. కేంద్రంలో యూపీఏ సర్కారున్న 10 ఏళ్ల కాలంలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయి. G2 కుంభకోణం, కామన్వెల్త్ దేశాల క్రీడల పోటీ సందర్భంగా జరిగిన కుంభకోణం ఇందులో ప్రధానమైనవి. అంతేకాదు బీజేపీకి కాంగ్రెస్కు మౌలికంగా అనేక తేడాలున్నాయి. బీజేపీ సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే పార్టీగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు బీజేపీలో వారసత్వ రాజకీయాలకు చోటుండదు. అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా భిన్నం. వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది. సూటిగా చెప్పాలంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉంటుంది. నెహ్రూ, ఇందిరా, రాజీవ్, ప్రస్తుతం రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీకి నాయకులుగా కొనసాగుతున్నారు. అంతేకాదు వేరే వారికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించే అవకాశమే ఉండదు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు దూరం పెట్టడానికి ఇది కూడా ఒక కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి కాంగ్రెస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రెండు భిన్న ధృవాలు. కాంగ్రెస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక పునాది అనేది కూడా తెలిసిన విషయమే. బీజేపీలో ఎంత పెద్ద నాయకులైనా ఆర్ఎస్ఎస్ ఆదేశాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కొంతకాలం కిందట సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అంతేకాదు సదరు పోస్టులో ఆర్ఎస్ఎస్ పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక పాత ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా సదరు ఫోటోలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చొని ఉంటే నరేంద్ర మోదీ కింద నేలపై కూర్చొని ఉంటారు. పాత ఫోటోను చూపిస్తూ నేలపై కూర్చొని ఉన్న నరేంద్ర మోదీ కాలక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి, అలాగే తర్వాత దేశ ప్రధాని అయ్యారని దిగ్విజయ్ సింగ్ కొనియాడారు. ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో ఎంతటి సామాన్య కార్యకర్తలకైనా నిబద్ధతతో పనిచేస్తే రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశాలున్నాయన్నది ఈ పోస్టు ద్వారా దిగ్విజయ్ సింగ్ చెప్పదలుచుకున్నారు. ఇందుకు ఉదాహరణగా చాయ్వాలాగా పేరొందిన నరేంద్ర మోదీ దేశ ప్రధాని పదవి వరకు ఎదగడాన్ని ఆయన చూపించారు. అంతేకాదు నిబద్ధత గల కార్యకర్తలకు ఆర్ఎస్ఎస్ గుర్తిస్తుందని, వారిని రాజకీయంగా ప్రమోట్ చేస్తుందని దిగ్విజయ్ సింగ్ చెప్పదలుచుకున్నారు. అయితే అదే సమయాన కాంగ్రెస్ పార్టీలో అటువంటి వాతావరణం లేదన్నది దిగ్విజయ్ సింగ్ ఆవేదనగా కనిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రస్తుతం ఈ జాబితాలో చేరారు. తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీపై నోరు పారేసుకున్నారు. ఇందిరాగాంధీ ప్రస్తుతం బ్రతికి ఉంటే కమలం పార్టీని నిషేధించేవారన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. కాగా ఈ నేపథ్యంలో ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉందని అశోక్ గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు సదరు ఇండియా కూటమికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగంగా నాయకత్వం వహించాలని ఆయన కోరారు.
ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్న విమర్శలు ఇప్పటికీ అనేకసార్లు వచ్చాయి. అంతేకాదు కేవలం కాంగ్రెస్ వైఖరి కారణంగానే ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశాలకు డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలు హాజరు కాలేదు. అయితే ఈ విషయాన్ని అశోక్ గెహ్లాట్ మర్చిపోయినట్టున్నారు. ఏదేమైనా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఆత్మ పరిశీలన జరగాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.